బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దయింది. మే 3న జరిగిన నీట్ పరీక్ష రద్దయినట్టుగా తెలుస్తోంది. అయితే కారణాలు గనుక చూసినట్లయితే పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ను రద్దు చేశారు. మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ రద్దయింది. పేపర్ లీక్ అయినట్టు ఆధారాలు రావడంతో పరీక్ష రద్దు చేసింది ఎన్టీఏ. అభ్యర్థులు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. తదుపరి పరీక్ష రాసేవారు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదని ఎన్టీఏ చెబుతోంది. మొత్తానికి దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దయింది. మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ను రద్దు చేశారు. పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో నీట్ పరీక్ష రద్దయినట్టుగా తెలుస్తుంది. అయితే అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ చెల్లించిన ఫీజును రిఫండ్ చేస్తామని చెప్తోంది. తదుపరి పరీక్ష రాసేవారు కూడా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తోంది ఎన్టీఏ. మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ రద్దయింది. పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష రద్దు చేసింది ఎన్టీఏ. అభ్యర్థులు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని ఎన్టీఏ ప్రకటించింది. తదుపరి పరీక్ష రాసేవారు ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదని ఎన్టీఏ ప్రకటించింది. కేంద్రం అనుమతి ఇచ్చాక మరోసారి పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై సీబీఐతో విచారణ చేయిస్తామని ప్రకటించింది. నీట్ పరీక్షా పత్రం లీక్ కలకలం రేపింది. వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం ఈ నెల 3న నిర్వహించిన పరీక్షా పత్రం లీక్ అయిందన్న ఆరోపణలు వెల్లువెత్తడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎగ్జామ్ కి ముందు రాజస్థాన్లో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్లో ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిలో పలు రాష్ట్రాల నెట్వర్క్ల హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దర్యాప్తు చేపట్టింది.